పరమశివుడు కంచిలో పృథ్వీలింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, కోణార్కులో సూర్యలింగంగా, సీతగుండంలో చంద్రలింగంగా, ఖాట్మండులో యజమానలింగంగా కొలువై ఉంటే అరుణాచలంలో అగ్నిలింగంగా ఆరాధనలు అందుకుంటున్నాడు. పృథ్వీలింగం, జలలింగం, ఆకాశలింగం, వాయులింగం, సూర్యలింగం, చంద్రలింగం, యజమానలింగం, అగ్నిలింగం అనే అష్టమూర్తులను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాం. ఈ క్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యం అన్నది శాస్త్రవచనం. అరుణాచలం విషయంలో మాత్రం వెళ్ళే అవకాశం లేకుంటే తలుచుకున్న చాలా పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుందట. అందుకే అరుణాచలాన్ని తన ఆధ్యాత్మిక సాధనా క్షేత్రంగా చేసుకున్న మహర్షి అరుణాచలాన్ని స్మరిస్తే చాలు ముక్తి లభిస్తుంది, కరుణ నిండిన సముద్రం లాంటిది అంటూ ఆ కొండను కీర్తించారు. అంతేకాకుండా మహిమాన్వితమైన ఆ పర్వత విశిష్టతను ఎంతగానో పొగిడేవారు. అరుణాచలం అన్నమాటే రమణులను బాల్యం నుంచి సమ్మోహితుని చేసింది. ఆయన తిరువాణ్ణుమలై చేరుకున్నాక దాదాపు 2 దశాబ్దాల పాటు ఆ గిరిపైనే తపోధనుడై ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించారు. అరుణగిరికి ప్రదక్షిణ చేస్తూనే రమణులు అరుణాచల శివుడిపై అప్రయత్నంగా ఎన్నో కవితలు చెప్పారు. తదనంతర కాలంలో అవే అక్షర మణమాలైగా ప్రసిద్ధి చెందాయి. అక్షర మణమాలై అంటే అరుణాచలానికి అక్షరాలతో కూర్చిన వరమాల అని అర్థం. అరుణాచల అష్టకం కూడా రచించిన రమణులు ఆ పర్వత విశిష్టత గురించి భక్తులకు వివరించేవారు. ఒకసారి ఒక విదేశీయుడు ఈ కొండపైనున్న ఏదో ఒక పవిత్ర స్థలం నుంచి ఒక రాయి కావాలని అడిగారు. ఈ కొండంతా పవిత్రమే అని వారికి తెలియదు. ఈ కొండ మహాశివుడు, మనం దేహంతో తాదాత్మ్యం చెందినట్టు మహేశ్వరుడు ఈ కొండతో తాదాత్మ్యం చెందాడు అని అన్నారు మహర్షి. అరుణగిరి పరమభక్తికే కాదు, పరమార్థిక ఉన్నతికి కూడా స్థావరం. అన్నామలై అన్న తమిళ పదానికి ఆద్యాంతాలు ఊహించలేని అని అర్థం. అన్నాళ్ అనేది శివుడి నామాల్లో ఒకటి. మలై అంటే కొండ. ఆ శంకరుడు ఇక్కడ ఆద్యంతాలు తెలియని అగ్ని స్తంభంలా ఆవిర్భవించాడు. అగ్నిలా ఎరుపైన కొండ అరుణగిరి. ఈ అగ్ని జ్ఞానస్వరూపం, జ్ఞానమిచ్చే కొండ, గిరి రూపంలో ఉన్న జ్ఞానం ఇదే మెరువు అంటూ నిర్వచించారు ఆదిశంకరాచార్యులు. కొండ కింద ఉన్న భాగాన్ని అరుణాచల పాదాలుగా పిలుస్తారు. అరుణాచలాన్ని ఆవరించి ఎందరో దేవతామూర్తులున్నారు. అమ్మవారితో కొలువైన అరుణాచలేశ్వరుడి ఆలయం కూడా ఈ గిరిలో భాగమే. అంతరాలయంలోని కైలాసనాథుడిగానే కాకుండా అరుణగిరి చుట్టూ వివిధ రూపాల్లో తన దివ్య శక్తిని ప్రసరింపచేస్తున్నాడు. ఈ గిరి ప్రదక్షిణలో అరుణాచలేశ్వరుడి అనుగ్రహం, ఆశీస్సులు భక్తావళికి అందుతాయని బలంగా విశ్వసిస్తారు. వినాయకుడితో పాటు యమలింగం, నైరుతిలింగం, ఈశాన్యలింగం, చంద్రలింగం, సూర్యలింగం, కుబేరలింగం ఇలా ఎన్నో రూపాల్లో ఆ పార్వతీశుడు విశేషమైన శక్తులతో తన తేజస్సును ప్రకటితం చేస్తున్నాడు. ఒక్కో ఆలయ దర్శనంతో ఒక్కో ఆధ్యాత్మిక ఫలం దక్కుతుందని పరమార్థికుల భావన.